బాగున్నారండి? గోలేం అండి. ఈ చిన్న గోలేం కోసం ఇంత మొక్క వస్తుందని మేము అసలు ఈ మొక్క ఉడవలేదండి. అదే పడ్డదండి. ఇతను ఎలా పడ్డాదో నాకే తెలియట్లేదండి. చూడండి చిన్న మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయండి. టమాటా కాయలు వచ్చాయి, టమాటా పళ్ళు వచ్చాయి. చూడండి చూడండి చిన్న మొక్క అండి. ఇదిగోండి గోళంలో వేసుకున్నామండి. ఇదిగోండి చూడండి ఎంత టమాటా పండు వచ్చింది. మీకు చూపిద్దామనిసే ఇదిగోండి టమాటా చూసారు కదండి. మన గోళంలో టమాటా పండు, ఇవి టమాటా కాయలు. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయి, చిగురు వరకు ఉన్నాయి. ఉల్లి టమాటా వచ్చింది, తీసేద్దాం. వంకాయ మొక్కలు ఇక్కడ ఉంది కదండి, వంకాయ మొక్కలు తీసేసి వంకాయ కాయడం అయిపోయాక తీసేసి ఈ టమాటా మొక్కలు ఎలాగొచ్చే తెలియదండి. అక్కడ ఒక మొక్క కూడా వచ్చింది. అక్కడ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. ఎంత బాగుంది చూసారా, చామంతి పువ్వులు ఎంత బాగున్నాయి కదా. చిన్న మొక్క చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుంది. చిన్న గోళాలు వేసారు చూడండి, బాగున్నాయా పువ్వులు. నేను చుక్క కూరతో ఏం చేస్తాననేది మీరు చూడండి. 20 రూపాయలకి 5 ఇచ్చాడండి మా ఇంటి దగ్గర. ఇలాగా చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మీదేం కూర అండి ఈవేళ? మాదైతే చుక్క కూర టమాటా కూర చేస్తానండి. చాలా బాగా చేస్తాను. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటని పెట్టిన నెల రోజులు ఉంటుందండి. అలా తయారు చేస్తాను చూడండి. అయ్యో చెయ్యి జారుతుంది. కట్ చేసేస్తానండి, మొత్తం కట్ చేసి మీకు చుక్క కూరకి చూడండి ఎంత చెత్త వచ్చింది. ఇదిగోండి ఆకుకూర ఏదో ఒకటి వంట చెయ్యాలండి. నేను చాలా వరకు పాత వీడియోలు చూడండి, చుక్క కూర బంగాళదుంప అన్నీ చేస్తున్నాను. చాలా బాగా చూడడం కూడా చాలా బాగా చూశారండి. ఇది చుక్క కూర. ఈవేళ నేను ఏంటంటే నిజంగా రెండు నెలలైనా బయట నుంచి ఏమవ్వదండి, అలా చేస్తాను చూడండి. ఇదిగోండి పెద్ద 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ 1, కరివేపాకు మరి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎలా చేస్తాను కర్రీ అండి, ఇది పచ్చడి కాదు కర్రీ. నేను ఎలా చేస్తాను ఇదిగోండి చూసారా, 3 సార్లు కడిగానండి. ఇది 4వసారి. ఏమో భయం నాకు ఆకుకూరలు ఏమైనా. ఇది కొన్నిదండి, మన చెట్లోదైతే కాదు చుక్క కూర, కొన్నిది. ఇదిగోండి ఇప్పుడు కట్ చేశాను కదా చూడండి, కొన్ని చుక్క కూర ఎంత బాగా చేయండి. ఇదిగోండి కట్ చేశాను కదా మీకు చూపించాను. జీలకర్ర వేయాలి, సారీ ఉండండి, జీలకర్ర వేసి. ఇదిగోండి జీలకర్ర, ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. అది వేగాక కరివేపాకు కూడా వేస్తానండి. కొద్దిగా మగ్గాలి. వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఇంగవ. మీకు వేసుకోకపోతే ఫిక్స్ చేసేసండి ఇంగవ. ఎందుకంటే ఆకుకూరలకి పప్పులకి వేయాలి ఇంగవ. వేయకపోతే మనకి అరగదండి. ఇదంతా కుక్ అయిపోవాలి. మొత్తం కుక్ అయిపోయాక మీకు చూపిస్తాను. ఇదిగోండి కడిగేసి ఉంచుకున్నాను. చుక్క కూర టమాటా అండి, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. మీరు క్యారేజీలకి అయితే ఈజీగా బాగుంటుందండి. ఇదంతా మగ్గిపోతే ఏమేమి వేస్తే ఇది నెల కాదు 2 నెలలు ఉంటుంది అనేది మీరు చూడండి. అలాగని
కొంచెం అలా మగ్గిపోనియండి ఉంటుంది. ఇలాంటప్పుడు ఇదిగోండి మసాలా కారం, సాల్టు, పసుపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదండి, అందుకు కారం నేను తగ్గించాను. పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయండి నిజం చెప్పాలంటే. ఇది ఇంకా దగ్గరగా అయిపోవాలండి. చూసారా, వాటర్ మనం వేయకూడదు. వాటర్ వేయకుండానే ఇది తోటకూర ఒకటి, చుక్కకూర ఒకటి, పాలకూర ఒకటి, ఆకుకూరలు ఏవైనా సరే అండి. చూసారా, ఇంక ఇప్పుడే ఇలాగ ఉందంటే అయ్యో కొద్ది కొలికింది ఇక్కడ. అలాగేనండి, పొయ్యి అంత మనం చేయని వంటప్పుడు ఇది దగ్గర అయితే మీకు ఇలాగ వచ్చేయాలన్నమాట. ఎమ్మి చుక్క కూర టమాటా చూడండి ఎంత బాగుంది కదా. కొద్దిగా వేడి రైస్లు వేసుకొని తిన్నే, లేక చపాతి, పులక, ఉప్మా, పెసరట్టు, దోశ, ఏదైనా చపాతి ఏదైనా సరే అండి. ఇంకా ఏం కావాలండి చూడండి. ఇప్పుడే వంట అయిందండి. కొంచెం బట్టలు ఉంటే ఆరేయడానికి వచ్చాను మేడ మీదకి. బట్టలు ఆరేసాను, కొద్దిగా వాషింగ్ మిషన్లో వేసాను, బట్టలు ఆరేసాను. వంట అయిపోయింది, యాపిల్ క్యారేజ్ వెళ్ళిపోయింది. తర్వాత మా వంట చేశానండి. చాలా అండి, విపరీతమైంది. ఎందుకండి, నాకు ఇప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు అవుతుందండి. తలనొప్పి అయితే విపరీతంగా ఉందండి. ఎందువల్ల తలనొప్పి వస్తుందో నాకే అర్థం కావట్లేదండి. మీరు ఏమంటానండి కానీ ఎందుకు తలనొప్పి వస్తుందో. మైగ్రేన్ తలనొప్పి అయితే వదలదు అని అంటున్నారు. చూడాలా, హాస్పిటల్కి వెళ్తే ఇది మామూలుగా వస్తుందండి, పర్వాలేదు అని డాక్టర్ గారు అన్నారు. ప్రతిదానికి ఎంత హాస్పిటల్కి వెళ్తామండి, ప్రతిదీ హాస్పిటల్ అయ్యి ఉంది. చుక్కకూర టమాటా చేశాను, చాలా బాగుంటుంది. చేసుకోండి, పిల్లల క్యారేజీలకి బాగుంటాయి. ఇంట్లోన ఏ అప్పడాలు ఒడియాలు వేపుకొని ఇంత చుక్కకూర వేసుకొని ఇంత రైస్ వేసుకొని కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మీరు ఏమంటే అనండి కానీ అమృతాంజనం అస్తమానం ట్యాబ్లెట్ వేస్తే కడుపులు తిప్పేస్తుందండి. ఎందుకో కానీ ఈ మధ్యన ట్యాబ్లెట్లు కూడా నా కడుపులో పట్టట్లేదు. అవునండి, ట్యాబ్లెట్ వేస్తే ఎలాగుంటున్నాయంటే బక్రీసినట్టుగా అయిపోతుందండి. ఏది తినపోతారు వారం రోజులు అలా ఉంటుంది. అందుకు బాబోయ్ చేసుకోండి. అలాగా పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. చుక్కకూర టమాటా మీరు ఏమీ లేదు, ఒక 20 రూపాయలు చుక్కకూర అయితే చాలు. టమాటాలు ఎలాగ మన ఇంట్లో ప్రతి దీనికి కూరలు లేననుకు ఉంటాయి. ఒక టమాటా వేసుకున్నా, ఒక 2 టమాటాలు వేసుకున్నా చాలు. కమ్మగా 2 రోజులు 3 రోజులు తక్కువ బడ్జెట్తో హ్యాపీగా తినొచ్చు. దాని మీద ఒక అప్పడాలో నీళ్ళు వడియాలో, ఒక పేలాలో వడియాలి, ఏదో ఒకటి వేసుకొని తింటే అయిపోతుంది. ఈ పండగ సంక్రాంతి వస్తుంది కదా, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని నా వీడియో చూసి